అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ శక్తి మాతాకు జయ. మునియారి వినుమయ్యా మరుగు ఏమిటో గనుమయ్యా. మునివార వినుమయ్యా మరుగు ఏమిటో గనుమయ్యా. మునియార వినుమయ్యా మరుగు ఏమిటో గనుమయ్యా. మీ యొక్క మనసులో కోరిక ఏమున్నదో తెలిపితే మేము వింటాము. అలాగే తెలిపేదాన్ని. అవును. జయ నల్లవోషమ్మకు జయ శక్తి మాతాకు విష్ణుదేవా నేను తెలిపేదా నేనుగాను. విష్ణుదేవా నేను ఒక నామము తెలిపేదాను, తాను తోడు నా పిలిచినాను, అదే తెలిపేదాను. అట్లా అంటున్నావు స్వామి? అవును. నారద వినుమయ్యా పలకులు ఎంతో ముదమాయే. 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 సందేయము లేక సరుగున గెలపొంది స్వామి దేవదేవా. సందేయము లేక సరుగున గెలపొంది స్వామి దేవదేవా. నారద వినుమయ్యా పలకులు ఎంతో ముదమాయే. నారదామునేంద్ర మీ యొక్క పలుకులు వింటే చాలా ఆనందంగా ఉన్నది. ఎటులున్నదో అది తెలిపితే మేము వింటాము. త్రిమూర్తులము. జయ శక్తి మాతాకు నందేవా నదేవా మేము చూడగా ఆనందమనిపించే. నందివా నదేవా
ఆనందమనిపించే సకల జీవులను సాకారించను దేవా దేవా సకల జీవులను సాకారించను దేవా దేవా స్వామి నీవయ్యా దేవా స్వామి నీవయ్యా ఓ నంది వాహన దేవా రామునేంద్ర మిమ్మల్ని చూడగానే నా మనసు చాలా ఆనందపరిచయమైనది అట్లా అంటున్నావా శక్తి మాతాకు నరద వినుమయ్యా తెలిపేద మార్గముగనుమయ్యా నరద వినుమయ్యా తెలిపేద మార్గముగనుమయ్యా భారము ఎంతగా వినుమయ్యా సృష్టి భారము కలియోగంబు సృష్టించేటి భారము నీదయ్యా సృష్టి భారము నీదయ్యా శక్తి మాతాకు నరరామునేంద్ర అవును కృతాయుగము త్రేతాయుగము ద్వాపారయుగము మేము సృష్టింపజేసినాము నాలుగవది కలియుగము కలియుగము సృష్టించే భారము మాత్రము నీదై ఉన్నది ఆసక్తి మాతాకి జై సరే ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారి స్థానం హరి హరి అనుమానం చేసే మరగు తెలుపుమయ్యా 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 స్వామి తెలుపుమయ్యా నరరామునేంద్ర శక్తి మాతాకు కైవల్యము చేసే స్వామి కైవల్యము చేసే స్వామి కనింతుమయ్యా నీవు అదే వాసను సర్వున గల భూమి ఏర్పరించుమయ్యా ఏర్పాటించుమయ్యా అదే వాసను సర్వున గల భూమి ఏర్పరించుమయ్యా శక్తి మాతాకు నరరామునేంద్ర అవును మేము కళ్యాణం చేసుకున్న మాత్రము నిజమే మీకు విందు కావాలంటున్నారు అదే విధముగా విందు ఏర్పాటు చేస్తాము కదా నరరామునేంద్ర జయ శక్తి మాతాకు
జయ శక్తి మాతాకి జై. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా ఆ, కనుక అక్కడ ఒక భంగం జరిగింది, అది మీకు తెలియదు. అవును. ఆ తెలియని సంగతి నేను తెలుపుతాను. అదే కదా. జయ శక్తి మాతాకి ఆవుని గోసేయో జాంబవ పంటలు అవునే గోదేయో జాంబవ, మనదేవయో జాంబవ. అవుని గోదే జాంబవ పంటలు అవునే గోదేయో జాంబవ, మనదేవయో. గంగకు పోయి దాన మాడే గంగకు పోయే దానమాడే గంగకు పోయి దాన మాడే గంగకు పోయి దానమాడే మళ్ళీ వాటి వరకు జాంబవ వరకు జాంబవ మళ్ళీ వాటి వరకు జాంబవ ఆ శక్తి మాతాకి జై. అక్క ఒకనాడు సమయంలో అయితే ఆ యొక్క గంగావు జిష్టి తలిగి ఆ గంగా మరణించినది. దాన్ని మనం ఆ జాంబవంతుని పిలిచి ఈ యొక్క ముచ్చట తెలపాలి కదా. అవును. జయ శక్తి మాతాకి జై. ధరణాసురాబాదా ధరణి నాసుర్ల బాధ ధరణి నా మానవ జాతులు పంచి వేసేడు, మానవ జాతులు మార్గము తెలుపయ్యా దేవా మార్గము తెలుపయ్యా దేవా, మార్గము తెలుపయ్యా దేవా మార్గము తెలుపయ్యా దేవా. మానవ జాతులు పంచి వేసే మానవ జాతులు మానవ జాతులు ధరణి మాకు మాకు జై. ఆహా ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా ఇక ఆ యొక్క మానవ జాతులు మరి ఏమున్నది ఏమీ లేదు. ఈ యొక్క లోన ఉన్న గుట్టు మీకు తెలియదు కనుక నేను చెప్తాను వినండి. సరే. ఆ యొక్క జాంబవంతుని పిలిచి ఒక ముచ్చట చెప్పాలి కదా. సరే అది తాత జాంబవంతుడు జయ శక్తి మాతాకి ఆ యొక్క తాత జాంబవంతుని పిలిచి ఇప్పుడే మనం అవును. ముచ్చట చెప్పాలి. సరే శక్తి మాతాకు జై. జాంబావోడను మేను జాంబావోడు ఎత్తిన వాడను రా
స్వామి మీ యొక్క నామం ఏమంటారు? నేను రావడం చెప్పమంటున్నావా? అవును కదా. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కళ్యాణము చేసుకున్నారు. ఆ కళ్యాణం సందర్భంగా నారాయణేంద్రుడు ఇందు కోరినాడు. కావున మరి ఆ మహేశ్వరులు నన్ను కోరినారు. కావున నేను ఇప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి విచారించేదాను. సరే, శక్తి మాతాకు మరవకురా గురు మంత్రం. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీకు ఇదే 10,000 వందనాలు. మహేశ్వర, మరి నన్ను పిలిచిన కారణం ఏమిటో నాకు విచారించు దేవా. నిన్ను పిలిచిన శక్తి మాతాకు జాంబవ, నిన్ను పిలిచిన కారణం ఏమిటనగా ఈ కైలాసపురము నందు కామధేను అనే ఆవు మాత్రము మరణించినది. అవును కనుక దాన్ని వృధా చేయరాదు. వృధా చేయరాలంటే దానిని పక్వం చేసి మనము 33 కోట్ల దేవతను భుజిస్తాము. అయితే ఆ గోవును కోసి భస్మం చేసి, అవును, వంట చేసి ఈ 33 కోట్ల దేవతలకు అవును ఇందు ఇవ్వాలని అంటున్నారా? అవును కదా. సరే స్వామి, అదే విధమైనది ఇస్తాము. సరే స్వామి. జాంబవంత స్వామి, మేము త్రిమూర్తులము 33 కోట్ల దేవతలం మాత్రము గంగా నదికి స్నానమాడడానికి వెళుతున్నాము. సరే, మేము వచ్చే వరకు నీవు వంట చేసి ఉంచినట్టయితే మార్పణము చేసి ఆరోగిద్దాం మనం. జయ శక్తి మాతాకు జై శివ శంకర భక్తుల బ్రహ్మ విష్ణులారా, మన గంగా స్నానము పూర్తి అయినది. ఇప్పుడు చెవక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి నాకు ఈ గోవును కోసి భక్షం చేసి వంట చేయమని చెప్పి గంగా స్నానానికి వెళ్ళినారు. వాళ్ళు వచ్చేలోపు నేను వంట చేసి పెట్టేదాను. సరే సరే. ఇప్పుడు జయ శక్తి మాతాకు బ్రహ్మ విష్ణులారా, 33 కోట్ల దేవతలారా, మనము గంగా స్నానము గావించినాము. అవును, నా దృష్టిలో దివ్య దృష్టిలో చూసినట్టయితే అక్కడ జాంబవుడు చెన్నయ్య భక్తుడు మాత్రము వంట చేస్తున్నారు. కానీ ఆ చెన్నయ్య భక్తుడు మాత్రము ఆ బాండలో కింద పడిన ముక్కలు తీసి ఊపి మరి ఆ బాండలో వేసినారు. అవును, ఆ ఆహారం మాత్రము ఎంగిలైనది. కనుక బ్రహ్మార్పణం చేయనిది మనం భుజించరాదు. మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం బ్రహ్మార్పణ చేసి ఆహారాన్ని భుజించినట్టయితే మనకు అది పదార్థం అవుతుంది. మనకు ఆ పదార్థాన్ని భుజించినట్టయితే మనము మానవులము, దేవతలము కూడా. ఆ బ్రహ్మార్పణము కానీ మాత్రం మనం భుజించకూడదు.
అదే విధము ఆ కులాల ఏర్పాటు మాత్రము జాంబవం దగ్గరికి పోయి ఏర్పాటు చేద్దాం మరి. అవును చేద్దాం. జా శక్తి మాతాకు తాత జాంబవ. ఓం నమో సూర్య నారాయణాయ నమః. ఓం సూర్య నారాయణాయ నమః. ఓం నమో 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 సూర్య నారాయణాయ నమః. జయ శక్తి మాతాకు జై. తాత జాంబవంత, స్వామి మేము గంగా స్నానకు పోయొచ్చినాము. అవును మీరు బాండలో ఆ పదార్థాన్ని మాత్రం ఎంగిలి చేసినారు. స్వామి అది బ్రహ్మార్పణకు పనికిరాదు. పనికిరాదు. అది మేము భుజించాం. కదా. మీరు ఇరువురు ఇక్కడ వంట చేయమని మీకు అప్పచెప్పితే ఆ పని వ్యర్థం చేసినారు. కనుక మీరు ఏ గ్రామానికైనా ఏ లోకానికైనా 10 ఆమడల దూరములో మీరు ఉందురుగాక. హరి హరి స్వామి మీరు చెప్పిన విధంగానే కోసి భస్కం చేసి వంట చేసినాను. మరి నేను ఎంగిలి ఎప్పుడు చేస్తే స్వామి? ఆ చెన్నయ్య భక్తుడు మాత్రము బాండోల నుంచి ఒక ముక్క కింద పడినది. అవును ఆ ముక్క మాత్రం ఊపి బాండోలో వేసినాడు. అది ఎంగిలైనట్టే కదా. స్వామి, నేను ఊపి బాణలో వేస్తే అది ఎంగిలైనట్టే అంటున్నారు. అయితే ఉపతప్పల మాలోడు ఊపి నోట్లేసుకున్నాని మాకు మాల కులము మాది కులం అని పనిచేస్తున్నారా? పనిచేస్తున్నాం. జాతులు 4: బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర 4 జాతులు. పంచమ జాతి యందు మీరు, పంచమం అంటే 5వ జాతి యందు మీరు పుట్టి లోకానికి కొద్ది దూరంలో మీరు సేవలు చేస్తూ ఏ ఊరికైనా ఏ గ్రామానికైనా ఊరు బయట మీరు గృహాలు వేసుకొని ఊరు గ్రామానికి సేవలు చేసుకుంటూ ఉంటారు రాబోయే కాలం నందు. స్వామి సరే అదే విధంగానే మీరు చెప్పినట్టుగానే మేము చేసేదాం. సెలవివ్వండి. శక్తి మాత. స్వామి నాదొక మనవి. మరి మేమే తక్క కుల వాళ్ళమా? మాకంటే ఇంకా తక్క జాతుల వాళ్ళు ఉంటారా స్వామి? అయితే మానవానికంటే తక్కవాడు మాదిగవాడు, వానికంటే తక్కవాడు దక్కలివాడు, వానికంటే తక్కవాడు మూగలవాడు, వానికంటే తక్కవాడు సుప్పకంటివాడు, వానికంటే తక్కవాడు కులాస్తుడు, వానికంటే తక్కవాడు కులహీనుడు, వానికంటే తక్కవాడు చపలచోరకుడు, వానికంటే తక్కవాడు చెండాలుడు, చెండాలుని చెల్లెలు అరుంధతి, అరుంధతిని వందినోడు బ్రహ్మ, ఆ బ్రహ్మ పుట్టిన శాంతిక మహర్షి, ఆ శాంతిక మహర్షి శ్రీకృష్ణ పరమాత్మునికి గురువు. నాయన తక్క అంటే మీ తక్క కులాల కన్నా మీరనుకుంటుండ్రా. ఆ భగవంతునికి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క కృతాయుగము పద్ధతి పోయి కలియుగం జరిగిన పిమ్మట మళ్ళా ఈ కృతాయుగ పద్ధతి వస్తుంది. అయితే ఈ యొక్క శాంతిక మహర్షి గురువు పెద్దనా శిష్యుడు పెద్దనా నాయన? అయితే ఆ శాంతిక మహర్షి శ్రీకృష్ణ పరమాత్మనికి గురువు. అవును. అయితే మీరు అనుకుంటున్నారు కానీ ఆ భగవంతుడు అంతా ఎప్పటి మాదిరి జరుగుతుంది. సరే స్వామి ఆ విధముగానే జాశక్తి మాతాకు మరవకురాకు మంత్రం ఈ విధంగా ఆ యొక్క దేవతను చెప్పించి ఆ యొక్క మానవానికంటే తక్కవాడు మాదిగవాడు, వానికంటే తక్కవాడు దక్కలివాడు, వానికంటే తక్కవాడు సుప్పకంటివాడు, వానికంటే తక్కవాడు కులాస్తుడు, వానికంటే తక్కవాడు కులహీనుడు, వానికంటే తక్కవాడు చపలదూరకుడు, వానికంటే తక్కవాడు శివ విష్ణు, వానికంటే తక్కవాడు చెండాలుడు, చెండాలుడు చెల్లెలు అరుంధతి, అరుంధతి నక్షత్రము చూస్తారు కదా పెళ్లి అయినప్పుడు. చెండాలు చెల్లెలు అరుంధతి, అరుంధతిని పొందిన బ్రహ్మ, బ్రహ్మ పుట్టిన శాంతిక మహర్షి శ్రీకృష్ణ పరమాత్మునికి గురువు. ఈ విధంగా అని ఆ యొక్క దేవతలు మానవ జాతులు పనిచేసి ఒకనాడు ఆ యొక్క పార్వతీ శంకరుడు ఆనందంగా కూర్చున్న సమయంలో అప్పుడు పార్వతీదేవి ఈ యొక్క శంకరునికి ఏమంటుందో చూద్దాం.
మరి పుత్ర సంతానం అంటే ఏంది? ఆడబిడ్డలు అంటే మగ కొడుకులు అంటే అంటే జయ శక్తి మాతాకి. మా నసురుల గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్లో ఈ నాటకాన్ని 4 రోజులు వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. 4 రోజుల నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి భాగాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మన గమ్మత్ టీవీ నడుస్తుంది. మీరు మేము మనందరి ప్రోత్సాహంతోనే ఈ ఛానల్ ఇంత దూరం వచ్చింది. ఇంతమంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఫాలోవర్స్ అయ్యారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ నల్లపోచమ్మ నాటకాన్ని నస్రుల్లాబాద్ కామారెడ్డి జిల్లా నాటకాన్ని మీరు మళ్ళీ చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో ఉంటుంది. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మత్ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మత్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు